ఈ సంఘంలో బాగా అంటే మొదటి నుంచి ఒక యాక్టివ్ ఒక కార్యకర్తగా పనిచేసిన నేను మా ఫ్యామిలీ తరఫున 50 లక్షల రూపాయలు ఇస్తామని ఈ సభాముఖంగా అందరికీ అమలు చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది నేను చేయాలని ఉన్నది. నాకు తెలుసు, కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇక్కడ నాగర్కర్నూలులో కానీ కొల్లాపూర్లో కానీ అచ్చంపేట, మార్ దేవరకొండ, సూర్యాపేట, ఇక్కడ మన చైర్మన్ గారు ఉన్నారు, ఖమ్మం, ఈ ప్రాంతాలన్నీ కూడా నేను నిజంగా కూడా అంటే అన్ని ఆర్గనైజేషన్ మోటివేట్ చేసి అక్కడ కూడా మనకు సంఘం ఉండాలి, సంఘాలు ఉంటేనే సంఘానికి ఒక ఫంక్షన్ హాల్ లేకపోతే ఆఫీస్ ఉండాలని తాపత్రయపడే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేను. కాబట్టి ఎల్బీనగర్లో డెఫినెట్గా ప్రారంభించినాడు నా మొదటి చందాగా 50 లక్షల రూపాయలు నేను అమలు చేస్తూ ఈ సమావేశానికి నన్ను ఇంతమందిని కలిసే అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి, రాఘవేంద్రరావు గారికి, గౌరవన్కి, వెంకటేశ్వరరావు గారికి, మునేంద్రరావు గారికి, అందరికీ ఇక్కడ అటెండ్ అయిన సభ్యులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. దాని గురించి చెప్పడానికి మన దివాకర్ రావు గారు వచ్చారు. వారిని ఒకసారి సగౌరవంగా వేదికపైకి వచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేలమ వైజయంతి పత్రిక సంపాదకుడు శేఖర్జీ గారు, వేదికపైనటువంటి పెద్దలు మారవరం రంగారావు గారు, కొట్టపల్లి రామ్మోహన్ రావు గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాఘవేంద్రరావు గారు, మిగతా వేదికపైనటువంటి అందరి పెద్దలు, ఇక్కడ నా ముందున్నటువంటి బంధుమిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు అందరూ చెప్పినట్టునే సుదినం. ఎందుకంటే గతంలో ఇంతవరకు మనం ఎన్నోసార్లు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అఖిల భారత వెలమ సంఘం ద్వారా. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి మేము సవినంగా మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా మహిళా మనులు అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉంది. బాబునగర్ రంగారెడ్డి జిల్లాలో మహిళా మనులు సేవాభావమే కాదు, చాలా చక్కని కళాకారులు కూడా అనిపించారు. మరి ఏం కార్యక్రమాలు చేసినా కానీ ఇట్లాంటి వేదిక ద్వారా మనకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయి. ఇక్కడ చాలామంది మళ్ళీ కవులు, కళాకారులు అందరూ ఉన్నారు. అందరికీ ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయి, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం చెప్పారు, అందరూ మన ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్ కావాలనే నినాదాన్ని మాత్రము గట్టిగా చెప్తున్నారు. దాని కొరకు అందరూ కూడా ఒక రకమైన శాంతియుతమైన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందుకొరకు ఎవరైతే పెద్దలు ఉన్నారో, డోనార్స్ ఇవ్వగలిగిన శక్తి ఉన్నారో వారు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అనౌన్స్ చేస్తే కూడా చాలా సంతోషం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా కలవడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎవరు రిప్రజెంటేటివ్ అవసరం లేదు. మన అసోసియేషన్ ద్వారానే 2-3 సార్లు ప్రయత్నం చేస్తే అవకాశం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇందుకొరకు మీరంతా కూడా సహకరించాలి. అందరూ కూడా ఇది మన ఫంక్షన్లు అనుకోవాలి, ఎవరు అసోసియేషన్ చెప్పనుకో, ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత ఉంది అని చెప్పి ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇక్కడ ఈ మన వెలమ బంధువులందరికీ నా కృతజ్ఞతలు. నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంతమంది ఇక్కడ ఇలా ఉన్నారు అని అస్సలు నేను గెస్ చేయలేదు. కానీ మన వాళ్ళం కూడా ఇంతమంది ఉన్నామని నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ చాలామంది మన దాంట్లో కూడా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరికీ మనం చేయూతనివ్వాలి. మీరందరూ పెద్దలు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు చాలా కుల సంఘాలను చూశాను, కానీ మన వెలుమ సంఘం అనేది నేను ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది ఈ కులంలో పుట్టినందుకు. మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చని మీరందరూ పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నాకు చాలా చాలా గర్వపడుతున్నాను. నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి వెనుకబడిన వాళ్ళందరికీ మనం చేయూతనివ్వాలని మనందరం కలిసి, ఇంకా నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ టెన్షన్ అవుతుంది కొంచెం, ఇంకేం చేయలేకపోతుంది. అందరికీ పేరున ఇక్కడికి వచ్చినందుకు నన్ను పిలిచిన వాళ్ళకు కూడా నా తరపున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను కూడా నా వంతుగా
నా హెల్ప్ ఏదైనా కావాలన్నా మేమందరం ముందుకొస్తాం. మనందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండాలని, మనకి కార్యక్రమాలు చేస్తున్న పెద్దలందరికీ మనం సహకరించాలని నేను మన వెలమ బంధువులందరి తరఫున కోరుచున్నాను. ప్రతి కులం ఒక గొప్పగా సంఘాలు పెట్టుకొని ఇరుగున్నారు, కానీ మనకు మాత్రమే లేదు. నిజంగా చెప్తున్నాను, మన సంఘంలో చాలామంది మనకెవ్వరు చాలా పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నా, మనం చాలామంది తక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళం కూడా ఉన్నాం. కానీ మనందరం కూడా ఒక వేదికపై ఇలా ఉన్నామంటే వీళ్ళందరి సహకారం అండి. మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరూ ఒక తాటి మీదకి వచ్చినందుకు. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి దుర్గపల్లి అండి. ఇంతకుముందు మీరు మాట్లాడిన విషయం నాకు పుట్టి నా దుర్గపల్లి అయినందుకు మీరు ఇక్కడ చెప్పిన విషయం నాకు చాలా గర్వంగా ఉందండి. కరోనా వచ్చి చనిపోయిన నరసింహారావు కుటుంబం మా అమ్మ వాళ్ళ ఊరు. మన వెల్మ అసోసియేషన్ అనేది నిజంగా కూడా మా వదిన ఇంతకుముందు మాట్లాడినామే. ఆమె వెల్మ అసోసియేషన్ అనేది మనకు నేను పుట్టిన కానించి ఇంతవరకు వినలేదండి. ఏ కులాలకు కూడా ఉంది కానీ మన కులాలకు లేదు కదా అని ఒక బాధ ఉండేది నాకెప్పుడు. ఈరోజు తీరిందండి నాకు ఆ బాధ. చాలా నాకు కూడా ఒక అమ్మాయి అయినందుకు నేను ఊర్లో నిలదొక్కుని లేడీ సర్పంచ్గా ఫస్ట్గా మా గట్లమల్లపల్లి దుర్గపల్లి ఆడపిల్లగా నేనే ఫస్ట్ సర్పంచ్నండి. అందుకు నాకు నా వెల్మ బంధువులు, నా తండ్రులు ఇంతమంది స్టేజ్ మీద ఉన్నారు అంటే నాకు చాలా ధైర్యంగా ఉందండి. నేను ఇంకా పుష్ చేయగలను. నేను ఇంకే విధంగానైనా మాట్లాడాలంటే భయం అవుతుంది. సర్పంచ్ అని చెప్పుకోవడానికి కాదండి, నా వెనుక ఇంతమంది పెద్దలు ఉన్నారంటే ముందుకు నేనేమన్నా చేయడానికి వెళ్ళడానికి ఉన్నా కూడా నా వెనుక వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి మీ అంత ప్రోత్సాహంతో మంచి మాటలు, మంచి పనులు ముందుకుంటున్నటువంటి మా సోదరిమణులు, మరి మా అన్నదమ్ములు, ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా వెల్మ సంఘం అసోసియేషన్ బిల్డింగ్ గురించే మాట్లాడుతున్నారు. అంటే మన కేసీఆర్ గారు అయితే అన్ని సంఘాలకు అడగకుండా 5 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు అన్ని కులాలకు ఇచ్చారు. అందరూ కూడా మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేసి అడుగుతా ఉన్నప్పుడు, అరే మీ కులానికి ఏదంటే అందరికి దానం చేసిన కనుక మా దాన ధర్ములు లాస్ట్కి ఇస్తారు మాకు అని మేము ఆశ అనమాట. అందుకనే అన్ని జిల్లా కమిటీలు, నేను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అన్ని జిల్లా కమిటీలు, సెక్రటరీస్, ప్రెసిడెంట్ అందరూ ముఖ్యంగా కలిసి స్టేట్ బాడీ, స్టేట్ మొత్తం తెలంగాణ భవన్లో ఒకటి ఉండాలి. ఫస్ట్ తెలంగాణ వెల్మ అసోసియేషన్, ఇప్పుడు రెడ్డి అసోసియేషన్ లాగా అది ఉండాలి. మళ్ళీ డిస్టిక్ వైజ్గా అదొకటి ఉండాలి. దయచేసి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, స్టేట్ బాడీ వాళ్ళకి కంపల్సరీగా మన స్టేట్ బాడీ ఇంత హిమాయత్ సాగర్ అంటే మన కష్టాలను మనం కట్టుకున్నాం. కానీ గవర్నమెంట్ ల్యాండ్ డొనేషన్ చేసి బిల్డింగ్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే నష్టం లేదు. ఇలా రెడ్డి భవన్కి ఇచ్చింది, మనకి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం. మన టర్మ్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి కేసీఆర్ కంపల్సరీగా మనకి ఇవ్వాలి. మేము కూడా టీఆర్ఎస్, నేను కూడా తెలంగాణ ఇండస్ట్రీస్, నేను తెలంగాణ గురించి నేను బాగా కొట్టాడిన వ్యక్తిని. కాకపోతే పదవులు పొందలేదు, మేము పదవులు ఆశించలేదు. కానీ మేము కూడా హరీష్ రావు గారితో, కేటీఆర్తో, మీ అందరితో ట్యాంక్ నిరాహార దీక్ష తీసి మీరు 40 ఇండస్ట్రీస్ నుంచి కొట్లాడి తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తిని. అయితే కేసీఆర్ గురించి బాగా ఎంతైతే పవర్ చేస్తున్నామో ఆయన కూడా మన గురించి ఆలోచన చేయాలని చెప్పి మరి స్టేట్ కమిటీలు అయితే బాగా ప్రెజర్ చేసి స్టేట్ బిల్డింగ్ మాత్రం ఒక 10 ఎకరాలు తగ్గకుండా కావాలి మనకు. ఒక ఏదో నేను ఉండేది రెగ్యులర్గా విద్యానగర్లో ఉన్న గర్ల్స్ హాస్టల్, వెల్మ గర్ల్స్ హాస్టల్. సో రైట్ ఫ్రమ్ మై 7th standard I have been receiving immense support from C.H. Minindra Rao garu and also all my hostel management, especially Ramohan Rao sir garu, who has supported me in many ways, like providing me with free accommodation and all in my hostel. And I really tell that I work my best to prove that, and I also take you as inspiration, sir, for helping many other students like me further. And I'm really very grateful for your support, sir, for entire my IGA management, sir. Thank you. సంబంధించినటువంటి వ్యక్తులమే, కాకపోతే స్పందించే హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఏదైనా ఒక ఆపద వస్తే మేమున్నాము అనేటువంటి ఒక ధీమా భరోసా కనుక ఇవ్వగలిగితే దీనికి ఒక అర్థం. పాపం కావాలని అడగరు, ఖచ్చితంగా అవసరం వచ్చి అడుగుతారు. కాబట్టి అవసరం ఉన్నటువంటి వాళ్ళని ఆపద కాలంలో ఆదుకోగలిగితే దానికి మించినటువంటి మరి ఇంకా థ్యాంక్ యూ అండి. ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున మరొకసారి అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్కి వెళ్ళి వనభోజనాలు చేసిండ్రు. అప్పుడు వచ్చిన దానికంటే కూడా ఇక్కడ ఇంత స్పందన అక్కడ లేకుండే. చాలా సంతోషంగా ఉన్నది.
ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని నేను అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్కి వెళ్ళి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. అసోసియేషన్ కూడా మన ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడికి సీఎం గారితో కూడా మాట్లాడినా అని చెప్పారు. ల్యాండ్ గురించి అవన్నీ కూడా వారు వచ్చినాక మీకు వివరిస్తారు. నేను చెప్పగలుగుతా, నన్ను కూడా చాలా మంది తక్కువ చేసి చూసడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఒక పల్లె ప్రవీణ్ గా ముంబైలో పురస్కారం అందుకున్న కాడ నుంచి పల్లె ప్రవీణ్ అని పిలుస్తున్న గౌరవంగా. అంతకుముందు ప్రవీణ్ అంటే ఏదో అని, ఎందుకంటే ఇందాక చూపించిన కదా తప్పు వాయిస్తుంటే వాళ్ళు ఎస్సే వాళ్ళు కదా అంటారు. నేను వాయించేది సరస్వతి దేవికి. అయితే మన గురించి ఒకటే చెప్తాను నేను ఎక్కువ టైం తీసుకోకుండా. సో మన వెల్మాస్ అంటే ఈ రోజున ఉన్నది తక్కువ శాతమైన ప్రపంచం అంతా కూడా మన వెల్మాస్తో ఎక్కువ నడుస్తున్నదని చెప్పొచ్చు. అందులో 4-5 రకాలు ఉన్నారు. పేదరికం ఉంది, మిడిల్ క్లాస్ ఉంది, హై క్లాస్ ఉంది. పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా పక్కవాళ్ళు కష్టపడుతుంటే కొంతమంది శత్రువులు అయితే వాళ్ళని నాకెందుకులే అని చావు బతుకుల్లో ఉంటే ఉండేస్తారు. కానీ మన వెల్మాస్ అట్లా కాదు. చచ్చిపోయే బతుకులు ఉంటే వాళ్ళు మన శత్రువు అయినా సరే అరే ఇలా కాకుండా రేపు మాట్లాడేమో అని ఒక హ్యాండ్ ఇస్తాం, అపర్ణ హస్తం ఇస్తాం. అది మన వెల్మాస్ అంటే. ఈ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక, బయట పట్ట రోజు తలుసుకో. 9 నెలలు మోసినాది, 9 నెలలు మోసినాది, ఊపిరినే కూడినాది. 9 నెలలు మోసినాది, ఊపిరినే కూడినాది. ఊడిగమ్మికు చేసినాది, ఊడిగమ్మికు చేసినాది. ఉపవాసం ఉన్నది, ఉత్తగా నీ ఊడి పడలేదు. ఉత్తుత్తి కొడుక, పురిటి బాధలు నువ్వు పడలేదు. కలుపులో నీవు తన్నిన ధన, కలుపులో నీవు తన్నిన తన ప్రాణాలే బలి ఇచ్చిన. నిదురలో నీవు కదలిన ధన, నిదురలో నీవు కదలిన తన నిదురనే బలి చేసినా. నిండుగా నిన్ను కన్నదీరా, నిండుగా నిన్ను కన్నదీరా. ముండిగా నీవు మారబోకు, బొట్టు పేగు తెగి పట్టవురా. ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే గదరా. ఆలు నీకు మొన్నటిదిరా, ఆలు నీకు మొన్నటిదిరా. పిల్లలు నిన్నటి వారు, ఆలు నీకు మొన్నటిదిరా. పిల్లలు నిన్నటి వారు. నేడు అమ్మను అలక చేయకు, నేడు అమ్మను అలక చేయు. నీతో మార్చి సంపకు, బొట్టు పెరుగు తెగి పట్టురా. ఓ అమ్మ కొడుక, ఉన్న నెత్తురు అమ్మదే గదరా. దేవుడెక్కడ లేడురా, మన దేవుడెక్కడ లేడురా, మన అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడ లేడురా, మన అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా. ఆ పైన దేవుడు దిక్కురా. అమ్మ లోటు ఎవరు తీర్చరురా. ఓ అమ్మ కొడుక, అమ్మ దీవెన నిన్ను నడుపునురా. ఓ అమ్మ కొడుక, అమ్మ దీవెన వెలమ నడుపునురా. ఒక మంచి ఓసీ సాంగ్ మన వెల్మా గురించి. రంగారెడ్డి జిల్లా యొక్క వెలుమా అసోసియేషన్, వెలుమా అసోసియేషన్, ఇది వెలుమా అసోసియేషన్. రంగారెడ్డి జిల్లా యొక్క వెలుమా అసోసియేషన్. అందరూ కలిసి వచ్చారు, పిల్లలతో కలిసి వచ్చారు. కమ్మని భోజనం పెట్టి కడుపు నిండా తినండి. మార్కులో జరిగే పార్టీ ఇది వెలుమా అసోసియేషన్ పార్టీ. సంఘాలతో కలిసి ఉండి సర్దుకుపోయే పార్టీ వెలుమా అసోసియేషన్, ఇది వెలుమా అసోసియేషన్. రంగారెడ్డి జిల్లా యొక్క వెలుమా అసోసియేషన్. పెద్దలు అందరూ వచ్చారు, పేరు పేరున వందనాలండి. మీరు చేసే పనులు అందరి ఆదర్శంగా ఉండాలి. సానుభూతి తోటి సహకారం అందించే సంఘం ఇది, సహకారం అందించే సంఘం వెలుమా అసోసియేషన్, ఇది వెలుమా అసోసియేషన్. రంగారెడ్డి జిల్లా యొక్క వెలుమా అసోసియేషన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Actually, Telugu language promoted by its heritage, dance, culture and folklore. అంటే ఫోక్ అంతా అందుకనే ఈ రోజుల్లో మన పొలిటికల్ సాంగ్స్ కానీ డివోషనల్ సాంగ్స్ అన్నీ కూడా కన్వర్టెడ్ ఇంటూ ఫోక్ స్టైల్. అది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అందరూ అది లైక్ చేస్తున్నారు. అందుకని నేను కూడా జానపదంతో ఇష్టపడతాను. అయితే నాకు నచ్చిన జానపదం అది నేను రాసింది కాదు, అందరికీ తెలిసింది చాలా పాత పాట. దాన్ని ఇది 2 సార్లు మన మిత్రులు అడిగారు కాబట్టి పాడాలని నేను ఎంచుకున్నాను. అది మీరందరూ విన్నదే. ఇంకా అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ ప్రతి కార్యక్రమంలో మన వాళ్ళంతా కూడా ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజేషన్ కిరాక్ తీసుకుని నడిపిస్తున్నారు. ఈ రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమంలో ఎవరు అట్లాంటి వాళ్ళు లేకుండా సొంతంగా ఈ కమిటీలో ఉన్న వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. నేను గర్వంగా అభినందిస్తాను. ఎడ్లువా ఎలమతోర మందవాయే కొడుగమ్మ నేను పోతే కందిరీగా కలిసిపాయే కోడివాయ లచ్చం మరి కోడి పుండువాయ లచ్చం మరి కోడివాయ లచ్చం మరి కోడివాయ లచ్చం మరి బండివాయ బస్సువాయ రేణుగుంట రేణువాయ బండివాయ బస్సువాయ రేణుగుంట రేణువాయ మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మూట వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మూట వెళ్ళిపోయి చూడవాయ లచ్చం మరి చూడవాయ లచ్చం మరి చూడవాయ లచ్చం మరి లాగా చూడవాయ లచ్చం మరి కొన్న బాణం వస్తుంటే
మన్నమంతా గెలుపుకుంటూ ఇంటి దారి వస్తుంటే మన్ననంతా గెలుపుకుంటూ ఇంటి దారి వస్తుంటే తోటువాయ లచ్చమ్మది తోటువాయ లచ్చమ్మది ఉన్న తోటువాయ లచ్చమ్మది లచ్చన్న బాయి కాడ లంబాడి లాగవాయే లచ్చన్న బాయి కాడ లంబాడి లాగవాయి సంతలోన పోత దింగని ఆటలాయే లచ్చన్న బాయి కాడ లంబాడి లాగవాయి శివులాది సంతలోన పోత దింగని ఆటలాయ గట్టువాయ దుట్టవాయ ఎలమదోర మంగవాయ దుట్టువాయ దుట్టువాయ ఎలమదోర మంగవాయ బంతిపూడు దెంపవోట తుమ్మెదొచ్చి కచ్చిపాయ బంతిపూడు దెంపవోట తుమ్మెదొచ్చి కచ్చిపాయ కంబాయ లచ్చమ్మది కంబాయ లచ్చమ్మది కంబాయ లచ్చమ్మది పూల కంబాయ లచ్చమ్మది కంబాయ లచ్చమ్మది పూల కంబాయ లచ్చమ్మది కోరివాయ లచ్చమ్మది కోరి పుంకువాయ లచ్చమ్మది కోరివాయ లచ్చమ్మది కోరివాయ లచ్చమ్మది వెలమన్న లేవన్న వేగిరం తెమలన్న ఆదివారం సెలవన్న ఆదివారికి తెలపన్న పిల్ల పాపలు తీసుకుని పిక్నిక్ పోదామని ఆదిపాటి అందరిలో ఆనందంగా తిరగాలని గేములోనే గెలవాలి గిఫ్టులు ఎన్నో పొందాలి మనవారినందరినో కలిశాక మనవారినందరినో మనసారా కలిశాక ఆడవారి ముచ్చట్లు ఆదమరిస్తే ఇక్కట్లు రాజకీయ ముచ్చట్లు రంగు మొదటితే చప్పట్లు పిల్లగా కేరింతలు చిన్న పాప చిరువందెలు స్వర్గం ఇక్కడే కనిపించు విందు భోజనాలు పసందైన వంటకాలు మత్తు మాంసాహారాలు అప్పలాలు దప్పలాలు కప్పుల హిమక్రీములు ఎన్నో రకాల తీపి మధురాలు తిన్నవారం దాకా తీపి జ్ఞాపకాలు మిమ్మల్ని మీరే మరితే సంతోషాలు పెద్దలందరి తరలి వచ్చి ఆపులందరి బుజ్జగించి కష్ట సుఖాలకి అభయస్వాస్థం ఇస్తారు సంతోషం మనకి సాగిపోతారు మన వెనుక మన పెద్దలంతా ఉన్నారు ఆదివారం అన్న తారీఖు 13 ఇంటావిడికి చెప్పండి ఇష్టపడతారన్న పిల్లల చెవిలో ఊదండి ఎగిరి గంతేస్తారన్న ముసలోళ్ళుంటే తీసుకురండి మురిసిపోతారన్న ఈ ప్రయత్నం అంతా మన తమ్ముళ్ళు చేస్తున్నారన్న వారి సంతోషం కోసం పనులని పక్కన పెట్టి రండన్న. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న మన రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రాఘవేంద్రరావు గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు, ముఖ్యంగా మన పేరాల శేఖరరావు గారు గురించి కొద్ది ఒక 2 మాటలు చెప్పాలంటే, గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు మన ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశారు ఇక్కడ నుంచి బీజేపీ నుంచి. జస్ట్ 5 మినిట్స్ రాలేకపోయారు. బట్ వారు మన బంధువులే కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా ఈ సమావేశానికి వేయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సమావేశానికి వేయం చేసిన మహిళలు, పిల్లలు, పెద్దలు పేరు మన ఎలమ బంధువులో చిన్న రిక్వెస్ట్, ఒక్క 10 నిమిషాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు మీ సీట్లలో కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఏమనుకోకండి, కూర్చోండి. కాసేపట్లో ఇంకొక 3 నిమిషాల్లో మానప్రసాద్ గారు వస్తున్నారు. ఇప్పుడు సమయం కూడా చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే ఒకరు లేస్తామని సీట్లు ఖాళీ అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువ టైంలో ఏం తీసుకోను. ఓన్లీ నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ అనేది లేట్గా స్టార్ట్ చేసినా చాలా మంచిగా బ్రహ్మాండంగా చేశారు. ఆ అసోసియేషన్ స్థాపించినందుకు చాలా మనకు మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 విషయంలో మీ దృష్టి తీసుకొస్తాను. ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నల్గొండ మండలం అయితే ఇంకా వేరే 2 జిల్లాల నుంచి కూడా అదే హైదరాబాద్ ఈస్ట్ అండ్ సౌత్లో 35,000 వెల్లమ ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పి నాకు ఇంతమంది ఉంటే అందరూ కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉండవు. సంబంధాలు నా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఆ బంధువుల కానీ పెంచుకుంటారో కలుసుకుంటారో అయిపోతుంది.
అట్లా కాకుండా ఇలాంటి సమావేశాలు ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకుంటే దానివల్ల అందరూ కలుస్తారు, దానివల్ల ఒకరికి పరిచయాలు ఏర్పడతాయి, దానివల్ల బంధుత్వాలు ఏర్పడతాయి, ఎన్నో డైరెక్ట్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని అందుకే నేను రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ స్థాపించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది, ఇంతకుముందు శేఖరరావు గారు చెప్పినట్టుగా నాకు ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా. మన వెల్మ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది కూడా విలేజ్ నుంచే వచ్చారు. ఇంతకుముందు విలేజ్ ఉన్న పరిస్థితి ఇప్పుడు ఇంకా బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగుపడాలి అంటే వేరే ఆధారాలు లేవు. వాళ్ళ పిల్లలు చదువుకుంటే బాగుపడతారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుపడతారు. దాని కొరకు మన యాక్చువల్గా 40 years 45 years బ్యాక్ మనం ఏపీ వెల్మ అసోసియేషన్ స్థాపించినప్పుడు బైలాస్లో క్లియర్గా రాస్తున్నాను. ఈ అసోసియేషన్ స్థాపించడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ బీద స్టూడెంట్స్కు హాస్టల్ ఫెసిలిటీ క్లియర్ చేయాలి. రెండవది, స్కాలర్షిప్స్ అందించి వాళ్ళందరూ చదువుకుంటారు ఏర్పరిచారు. కానీ అది అనుకున్నట్టుగా జరగలేదు. ఇప్పటికైనా అట్లీస్ట్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాతలకు కుదరలేదు. ఎందుకంటే నేను దాతలకు మన ఇళ్ళమ్మ కమ్యూనిటీలో మంచి కార్యక్రమం చేస్తామంటే దాతలకు కుదరలేదు. ఇంతకుముందు మనం నాకు నగా డిస్టిక్ నా ఈస్ట్ అండ్ వెస్ట్ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కొంచెం ఉంది కోరిక. దాని కొరకు ఏదైనా ఏర్పాటు చేద్దాము అంటే ఓన్లీ ల్యాండే మనకు కావాల్సింది, దాతలకు కుదరలేదు. ఎందుకంటే ఉదాహరణకు నేను సిరిసిల్ల నుంచి ఒకటి స్టార్ట్ చేసినప్పుడు 35-40 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒకే ₹1 కూడా అసోసియేషన్ తీసుకోకుండా ఓన్లీ డోనర్స్తోనే అప్పుడు ఆ టైంలో ₹1 పెట్టి ఆ చెవిటిని సిరిసిల్లలో స్థాపించడం జరిగింది. అది ఒకటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసోసియేషన్కు ఇంకా వచ్చే ఆదాయం ఒకటి. ఇప్పుడు సంవత్సరానికి ₹1 పైన ఆదాయం వస్తుందట. దాంట్లో నేను స్థాపించినప్పుడే క్లియర్ రెజల్యూషన్లో పాస్ చేయించి పంపించాను. ఏదే కానీ అసోసియేషన్ సిరిసిల్ల చెవిటి వల్ల వచ్చే ఇన్కంలో 50% ఖర్చులు 50% వీళ్ళ అసోసియేషన్కు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి అరేంజ్ చేయాలని రెజల్యూషన్ పాస్ చేయించి ఈసీలో అప్రూవ్ చేసి పెట్టాను. అది ఎంతవరకు జరుగుతుందో నాకైతే డౌట్ లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏదో 50,000-30,000 ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఏదొచ్చుకుంటే అదే ముఖ్యమైన కార్యక్రమం. ఈ సభలు సమావేశాలు ముఖ్యం. మూడవది అసోసియేషన్ స్థాపించిన మూడవ లాభం ఏంటంటే ఇంతకుముందు ప్రతి ఒక్క సభ్యులు మాట్లాడారు మనకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందని. నిజమే, రియల్లీ ఇలాంటి హాల్ ఫంక్షన్ చేసుకోవాలని ఎంతో కష్టపడతారు పాప. నాకు తెలుసు. కానీ మనకంటూ ఒక ఫంక్షన్ హాల్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నో ఫంక్షన్స్ ఎన్నో ఆర్గనైజేషన్ కార్యక్రమాలు అందులో పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. నేను లాస్ట్ 4 years బ్యాక్ మెట్రో ట్రైన్ చేశాను. దానికి కూడా యాక్చువల్గా అయితే ఒక ల్యాండ్ ఉంటే చాలు. ఎంత పెద్ద లార్జ్ స్కేల్ 10 కోట్లు కానీ 15 కోట్లు కానీ దాని కలెక్షన్ దాతల ద్వారా తెలియజేసుకుని చేయొచ్చు. అది నేను చేస్తానని మీకు అందరికీ అనుకుంటున్నాను. దానికి ఎంతే ఖర్చు కానీ 10 కానీ 15 కోట్లు కానీ దాతల సహకారంతో నా సహకారంతో దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి దానికి నేను చేస్తాను. దానికి కూడా మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 జరుపుకుంటూ ఉంటే ఇంకా ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా మనకున్న మన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నదానికి లెక్క కట్టుకుంటే ఇంకా 10 ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వాటి మీటింగ్లో. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దయచేసి అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం, అందించాల్సిందే కోరుతున్నాం. రామ్మోహన్ రావు గారితో తర్వాత శ్రీనిధి డాక్టర్ ఆఫ్ కిషన్ రావు, శ్రీనిధి డాక్టర్ ఆఫ్ కోరుతున్నాం. అదేవిధంగా ఎం శ్రేష్ఠ డాక్టర్ ఆఫ్ యుగంధర్ రావు, తర్వాత కె స్నిగ్ధ డాక్టర్ ఆఫ్ వెంకటేశ్వరరావు, సమన్వి. కొద్దిగా మీరు క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. తర్వాత కె స్నిగ్ధ డాక్టర్ ఆఫ్ వెంకటేశ్వరరావు, ప్లీజ్. తర్వాత
శివ గోన చాలా చక్కటి మనకు నోటితోటి డ్రమ్స్ అవి వినిపి. తర్వాత సాయి మిశ్వ ఆవిర్లేని ప్రవీణ్ రావు బృందం. తర్వాత మీ బృందానికి ప్రత్యేకంగా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గేమ్స్లో యష్మిత హాసిని బెలూన్ బాస్టింగ్, ఉర్మిళ ఎన్ జాన్వి మ్యూజికల్ బాల్, వీరు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఝాన్సీ, ఎన్ ఝాన్సీ, థ్యాంక్ యూ. మన కమిటీ సభ్యులు కూడా వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. 7వ చాలా ఆలస్యంగా వచ్చినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు కోరుతూ ముఖ్యమంత్రి గారి దగ్గర జరుగుతున్నటువంటి ఒక రివ్యూ మీటింగ్లో ఉండడం వల్ల కమిటీ రాలేకపోవడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా మార్నింగ్ నుంచి కూడా నేను మొదలే నిర్వాహకులందరికీ కూడా చెప్పినాను, నేను కొద్దిగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను, నా డాక్టర్ మ్యారేజ్ ఉంది, ఆ బిజీలో ఉన్నాను, అయినా తప్పకుండా వస్తానని చెప్పినాను. కానీ అనుకోకుండా ఈరోజు చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్లో ఒక రివ్యూ జరుగుతున్న సందర్భంలో ఆ రివ్యూ మీటింగ్లో ఉండడం వల్ల ఆ మీటింగ్లో నుంచి మధ్యలో బయటకు రాలేకపోవడం వల్ల చాలా ఆలస్యం అయిపోయింది.
ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున పెదమ్మ బంధువులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవటం, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడ కనబడుతున్నారు. రంగారెడ్డి జిల్లా పెదమ్మ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కూడా, అదేవిధంగా పెద్దలందరూ కూడా, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా, వేదిక ముందున్నటువంటి పెదమ్మ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా వెల్మ అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఇంత పెద్ద ఎత్తున అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి, కుటుంబ సమేతంగా అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒకరికొకరికి పరిచయ వేదికగా ఈ వేదికను నిర్మించడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి. అనేక సందర్భాలుగా ఈ కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు ఈ సంవత్సరం ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ కూడా ఈ కార్తీక వనభోజనాలు నిర్వహించలేకపోయింది. కానీ రంగారెడ్డి అసోసియేషన్ వారు మాత్రం ఒక నిర్ణయం తీసుకుని కొద్దిగా తగ్గినటువంటి సందర్భంలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ఈ విధంగా కండక్ట్ చేయడం అనేటువంటిది చాలా ఆనందం కలిగిస్తున్నది. సార్, హైదరాబాద్ నగరంలో పర్టికులర్గా నలుమూలలో కూడా ఈరోజు అన్ని జిల్లాల నుంచి కూడా మనకున్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి వెల్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ ఈరోజు వారి కుటుంబాల్లో నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, నగరంలో సెటిల్ అవుతున్నటువంటి సందర్భం రోజు రోజుకు పెరుగుతున్నది. అయితే దానికి తగ్గట్టుగా ఒకరికొకరికి లింక్ అనేటువంటిది ఏర్పడటం లేదు. ఇటువంటి సమావేశాలు ఇంకా ఎన్నో జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇటువంటి విందులు వినోదాలలో మనం అందరం కూడా ఒకరికొకరు పరిచయం పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ ద్వారా కూడా ఇంకా త్వరలోనే ఇంకా సచేతం నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మాకు ఈరోజు ఆ విధమైనటువంటి ఒక మంచి స్ఫూర్తిని కూడా ఈరోజు రంగారెడ్డి వెల్మ అసోసియేషన్ ఇచ్చిందని చెప్పి తప్పక తప్పదు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఆశించిన స్థాయిలో కొన్ని మనం అనుకున్నవి సాధించలేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, అవి కూడా డెఫినెట్గా చాలా చిరకాలంగా కొన్ని పెండింగ్ పనులు కొన్ని ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసినటువంటిది. దాని మీద కూడా కంటిన్యూస్గా మా రిప్రజెంటేషన్ నడుస్తూనే ఉంది. కంటిన్యూస్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. ఏ విధంగానైనా సరే మాకు ఈ ఇందులో ల్యాండ్ అలాట్ చేయాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం మీద కంటిన్యూస్గా మేము ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ టర్మ్ లోపలనే మా ఈ టర్మ్ జూన్ వరకు ఉంది. జూన్ లోపలనే నేను దాన్ని డెఫినెట్గా సాధిస్తామనేటువంటి విశ్వాసం ఉంది. ఒకవేళ సాధించలేకపోయినా కూడా నా టర్మ్ నేను ఎమ్మెల్సీగా దాదాపు ఇంకొక 1 year టైం ఉంది. ఆ 1 year టైంలో మాత్రం తప్పకుండా అది సాధిస్తానని చెప్పి మాత్రం ఈ సందర్భంగా అనేక మంది ఎంతోమంది గత దాదాపు 30 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్స్ నిర్మించడానికి అనేక మంది పెద్ద మనుషులు, చాలామంది పెద్దలు కష్టపడుతూ ఈ సంఘాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ మహనీయులందరికీ కూడా నా ప్రణామాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, ఒకరికొకరు చేయుతగా ఉండేటువంటి విధంగా డెఫినెట్గా ఈరోజు సమాజంలో కొన్ని సందర్భాల్లో బాధ అనిపించేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఏదో వెల్మ అనగానే ఏదో దొర అని, గడి అని, లేకపోతే ఏదో అరాచకాలు చేయడానికే మనం పుట్టినాం అనేటువంటి విధంగా కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సందర్భాల్లో బాధ కలిగిస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఈ మాట్లాడేవాళ్ళు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈ విధంగా మనల్ని ఏదో విధంగా మనల్ని ఉద్రేకానికి లోన్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు 30 మంది మాత్రమే. నేను చూస్తున్నా గత 5-6 సంవత్సరాలుగా ఎవరెవరైతే ఈ విధంగా మన మీద దాడి చేసుకుంటూ వస్తున్నారో
కొద్ది రోజుల తర్వాత వాళ్ళు తెరమరుగైపోతున్నారు. వాళ్ళు గట్టిగా ఎంత గట్టిగానే మాట్లాడి మన మీద ఎంత గట్టిగా దాడి చేసుకుంటూ పోయారు. వాళ్ళేం పైకి వచ్చినటువంటి వాళ్ళు ఏం నిలబడతలేరు. మనకు వాళ్ళందరూ కూడా రోజు రోజుకు దిగజారిపోతూ రోజు రోజుకు తెరవెక్కి పోయేటువంటి సందర్భంలో కనబడుతుంది. కానీ వాళ్ళు అడుగు ముందుకు వేయలేదు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక నాయకుడు అనేవాడు, ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాళ్ళు, ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అనేవాడు ప్రజల సమస్యల పట్ల, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల పట్ల వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ కులం మీదనో లేకపోతే ఒక మతం మీదనో దృష్టి పెడితే ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ నాయకుడు కావచ్చు అడుగు ముందుకు పడేటువంటి అవకాశం లేదు. కానీ కొద్దిమంది నాయకులు ఏంటంటే కేవలం మనం తిట్టడం వల్లనే, మన కమ్యూనిటీ తిట్టడం వల్లనే మేమేదో పెద్ద నాయకులుగా ఎదగాలని కొంతమంది కళ్ళలు కంటున్నారు. కానీ అటువంటి నాయకుల కళ్ళలు ఎప్పటికీ నెరవేరవు. అది అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే మనం ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఎవరం కావచ్చు, నేను చెప్పేది నాయకులు కాదు, నేను రాజకీయ నాయకుల గురించి చెప్పట్లేదు. వెలమ జాతికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తన చుట్టూ ఉన్న 10 మంది బాగుండాలని కోరుకునేటువంటి తత్వం వాళ్ళ రక్తంలో ఉంది. ఈ రోజుకి మనం కాపాడేది అది ఒకటే. మనం ఒకరి చెడును కోరుకోవట్లేదు, మంచిని కోరుకుంటున్నాం. సమాజం మంచిని కోరుకుంటున్నాం. మన చుట్టూ ఉండేటువంటి 10 మంది మంచిని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సమాజంలో మనకంటూ ఒక విలువ ఉంది. ఆ విలువను కాపాడటానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజు సమాజంలో ఉన్న విలువ మనం తెచ్చింది కాదు. ఈ రోజు వెల్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మనకు సమాజంలో ఒక విలువ ఇస్తున్నారంటే ఇది మన పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి. ఈ రోజు మనం ఏ విధంగా బతుకుతున్నాం, ఈ రోజు సమాజంలో మనం ఏ విధంగా పనిచేస్తున్నాం, మనం అందరితో ఏ విధంగా కలివిడిగా ఉంటున్నాం, మనం అందరికీ ఏ విధంగా మంచి కోరుతున్నాం అనేటువంటి దాని మీద మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఎట్లయితే మనం ఈ వెలుమ జాతిని మనం గౌరవంగా చెప్పుకోగలుగుతున్నామో రేపు మన పిల్లలు కూడా ఇదే విధంగా గౌరవంగా చెప్పుకోవాలంటే మనం మన పూర్వీకులు ఏ విధంగానైతే మనకి గౌరవాన్ని ఇచ్చిందో, మనకి ఈ స్థానం ఇచ్చిందో సొసైటీలో, ఆ స్థానాన్ని రేపు మన పిల్లలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎవరో ఏదో మాట్లాడుతుంది కదా అని చెప్పి దాని వెనకాల పోవాల్సిన అవసరం లేదు. దాని వరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పనితోనే, మన పనితీరుతోని, మన యొక్క ప్రేమతోని మనం ఇతరులు మంచి కోరడంతో మనం ఇతరుల ఆదరణను పొందుదాం, వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ మన కమ్యూనిటీని ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి ప్రయత్నంలో ఈ ఏ స్థానంలో ఉన్నా, ఏ ఇదిలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా లేకపోతే ఇంకో దాంట్లో ఉన్నా, ఈ అధ్యక్షుడిగా నా పదవి కాలం కూడా లోపల అయిపోయేటువంటిది. అది ఉన్నా లేకున్నా కూడా ఈ కమ్యూనిటీ కొరకు నేను ఉన్నంత వరకు నా ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఈ కమ్యూనిటీ అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కలవటం అనేటువంటిది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఉండటము, దాని తర్వాత ఒకరొకరు పంచాయ కార్యక్రమాలు కావడం అనేది రెండో అంశం. ఇంకా మూడో అంశం ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ గురించి, అంటే మనకంటూ ఒక హాల్ లేకపోవడం, దాంతో ఒక ఫంక్షన్ హాల్ లాగా డిపార్ట్మెంట్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు 200 మందికే పర్మిషన్ తీసుకొని చివరికి 500 నుంచి 1000 దాటిన తర్వాత ప్రతిసారి థ్రెటన్ చేస్తూ ఇంకెప్పుడు క్లోజ్ చేస్తారని అడుగుతున్నారు. కాబట్టి అందరి అభిప్రాయం ఏంటంటే మరొకసారి మనందరూ కూడా అందరి తరఫు నుంచి మాట్లాడిన వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వీటిని తమ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ప్లీజ్ గ్రాండ్ క్లాప్స్. తదుపరి